దీనికి ఉపజీవి ఉపజీవక భావ సంగతి. ఆ ఉపాసకుడు చచ్చిపోయినప్పుడు గతి విచారం గురించి ఇక్కడ సంశయం. దక్షిణాయనములో చచ్చిన ఉపాసకుడు ఉపాసనం యొక్క ఫలితాన్ని పొందుతాడా పొందడా? అంటే సగుణ బ్రహ్మ ఉపాసకుడు దక్షిణాయనంలో పోయాడు అనుకో, వాడికి మరి ఆ ఉత్తరాయణ మార్గ ప్రాప్తి ఉందా లేదా? పూర్వపక్షం. దక్షిణాయనంలో చచ్చిపోతే బ్రహ్మలోక ప్రాప్తి లేదు వాడికి. అందుకని శృతి స్మృతుల్లో ఉపాసకుడికి ఉత్తరాయణ మార్గం అని చెప్పారు. తరువాత విద్యాఫల ప్రాప్తి అని భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చేంత వరకు ప్రతీక్ష చేశాడు. అందుకని దక్షిణాయన మార్గంలో దక్షిణాయనంలో పోతే ఉపాసకుడికి ఫలితం లేదు. వీడు అర్జునుడు బాణం కొట్టి గంగని తీసుకొస్తాడు. దక్షిణాయనంలో ఉన్నావు, గుర్తుందా నీకు? ఉత్తరాయణం రావడం ఇంకా కొంత సమయం ఉందని చెప్పేసి ఆ రెండు హంసలు గుర్తు చేసి వెళ్ళిపోతాయి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు అదేమిటంటే స్వచ్ఛంద మరణం కనుక తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క వరదానాన్ని లోకానికి నిరూపించడానికి అంతవరకు ఉన్నాడు. ఉత్తరాయణ శబ్దముతో ఇక్కడ కాలం అర్థం కాదు నాయన. ఇవి ఆతివాహిక దేవతలు. ఇప్పుడు చెప్పాను కదా, ఆతివాహ దేవతలు అని చెప్పడం వేస్ట్. భీష్మ పితామహుడు తండ్రి వరదానం వల్ల స్వచ్ఛంద మరణం కనుక ఆ వరదానం దాని ప్రసిద్ధి కొరకు ఉత్తరాయణం వరకు ప్రత్యక్ష చేశాడు. అందుకని ఈ విద్యాఫలము ఐకాంతికం, అది వాడికి చేరి తీరుతుంది. వాడు ఇప్పుడు పోయాడు, అప్పుడు ఇవేంటి ఆతివాహిక. అందుకని ఆ దక్షిణాయన ఆతివాహిక దేవత ఏం చేస్తాడు? ఉత్తరాయణం వచ్చేందుకు ఉంచుకుని వాడికి అప్పచెప్పేస్తాడు ఆ చెయ్యి. అందుకని దక్షిణాయనంలో చచ్చిన సగుణ బ్రహ్మ ఉపాసకుడికి విద్యాఫలం ప్రాప్తి పొంది తీరుతాడు. అది దక్షిణాయనే మృతస్య ఉపాసకస్య న విద్యాఫలం బ్రహ్మలోక ప్రాప్తి సంభవతి. పూర్వపక్షం. దక్షిణాయనంలో చస్తే వాడికి విద్యాఫలము లేదు, బ్రహ్మలోకము లేదు. ఉత్తరాయణస్య బ్రహ్మలోక మార్గస్య శృతి స్మృతియో పాఠాత్. బ్రహ్మలోక ప్రాప్తి ఉత్తరాయణ మార్గం ద్వారా చెప్పారు కనుక. అంటే దక్షిణాయనే మృతస్యాపి విద్యాఫలాంగీకారే భీష్మసి ఉత్తరాయణ ప్రతీక్షణం నిరర్థకం స్యాత్. దక్షిణాయనంలో చచ్చిన విద్య యొక్క ఫలము దొరుకుతుందని నువ్వు చెప్తే భీష్ముడు ఎందుకు మరి ప్రత్యక్ష చెయ్యాలి? అది వ్యర్థం అవుతుంది. ఇది ప్రాప్తే బ్రహ్మ న ఉత్తరాయణ శబ్దాన కాలో వివక్షిత. బాబు ఉత్తరాయణము దక్షిణాయనము అన్నప్పుడు ఇక్కడ కాలాన్ని గురించి చెప్పట్లేదు. మరి ఏమిటి? ఆతివాహిక దేవత. బ్రహ్మసూత్రాలు న ఉత్తరాయణ శబ్దేన కాలో వివక్షిత కింటు ఆతివాహిక దేవత. 4:3-4లో చెప్తాం. ఇది వక్షతి. భీష్మస్య ప్రతీక్షణంతో పితృప్రసాదలబ్ధ స్వచ్ఛంద మరణ వరాఖ్యాపనాయ. నాకు ఈ వరదానం ఇచ్చాడు, ఈ వరదానాన్ని అది అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ ఖ్యాపనం వాడు ప్రత్యక్ష చేశాడు. యది కాల విశేష మరణాపరాధేన ఫలం ప్రాప్నుయాత్.
ఇప్పుడు రాత్రి చచ్చాడు కనుక వాడికి ఉత్తరాయణం లేదన్నావు అనుకో, అపరాధేన తర్హి పాక్షిఫల విద్య ప్రసజ్యతే. అంటే ఉపాసకుడికి కొంత ఫలితమే దొరుకుతుంది అని చెప్పాలి. పాక్షిక ఫలం అంటే కొంత, పార్షియల్. తస్మాత్ దక్షిణాయనే మృతోపి విద్యాఫలం ప్రాప్తి. ఉపాసకుడు ఆ ఫలితాన్ని పొంది తీరుతాడు నాయన. ఇది 4-1 4-2 4-2 అయిపోతుంది. ఉత్తరశ్చాయనేపి దక్షిణే అదే అచ్చా అతశ్చాయనేపి దక్షిణే అతశ్చాయనేపి దక్షిణే అతశ్చాయనేపి దక్షిణే దక్షిణే ఆయనేపి మృతే ఉపాసకస్య ఉత్తరాయణ మార్గఫలం లభ్యతే ఏవ. దక్షిణాయనంలో చచ్చిన వాడికి ఉత్తరాయణ మార్గఫలం లభిస్తుంది. ఈ దక్షిణాయనం ఉత్తరాయణం అంటే ఇక్కడ కాలబోధ కాదు, ఆతివాహికులు అని చెప్పారు. అచ్చా సిద్ధాంతం కాలాంతర ప్రతీక్ష యుక్తి సంగతం కాదు కదా. అంటే వీడంటాడు, నువ్వు ఎప్పుడు పోతే దక్షిణాయనంలో పోతే వాడు బ్రహ్మలోక ప్రాప్తి కాదు అని చెప్తావే, అప్పుడు అది ఉపాసనకి పాక్షిఫలం ఇచ్చినట్టుగా అవుతుంది, కొంత ఇచ్చినట్టు. అందుకని విద్య ద్వారా ఉపాసన ద్వారా దక్షిణాయనంలో చచ్చిపోయిన ఆ ఉపాసకుడు ఆ విద్యాఫలాన్ని ఉత్తరాయణ మార్గాన్ని పొందే తీరుతాడు నాయన అని చెప్పారు. ఇదేంటి మరి భగవద్గీతలో అది గీతాయాం అనావృత్తియే అహరాది కాల విశేష నియమనం వ్యర్థం. మరి ఈ ఉత్తరాయణ మార్గం నుంచి కదా చెప్పాడు. అహరాది కాలం అంటే దినము అని చెప్పాడు కదా, మరి అదంతా వ్యర్థం అవుతుంది కదా అంటే వీడింటాడు, యోగిన ప్రతి స్మర్యతే స్మార్తే చేయతే. యోగిన ప్రతి స్మర్యతే స్మార్తే చేయతే. యోగిన ప్రతి స్మర్యతే స్మార్తే చేయతే. నాయన ఈ స్మృతుల్లో చెప్పింది యోగుల గురించి, మా శృతుల్లో ఎక్కడ ఇలా చెప్పలేదు. చూడండి, యోగిన స్మార్తోపాసకాన్ ప్రతి చ అయం అహరాది కాల విశేష స్మర్యతే అనువృత్తే. అక్కడ స్మార్తే చేయతే యోగ సాంఖ్యే, సాంఖ్యంలోనూ చెప్పారు, యోగంలో న శ్రౌతే, శృతిలో అలా చెప్పలేదు. అతో విషయ భేదా. నేనిక్కడ నిర్గుణ సగుణ ఉపాసకుల గురించి చెప్తున్నాను, నువ్వు యోగుల ప్రసంగం తీసుకొస్తే విషయం వేరు. అందుకని ప్రమాణ అవిశేషాచ నాస్య స్మార్తస్య కాలనియమస్య శ్రౌతోపాస్తిషు అవతార. అక్కడ చెప్పిన కాల నియమాలు ఇక్కడ నువ్వు తీసుకురావడానికి వీల్లేదు. శృతిలో చెప్పింది స్మృతిలో చెప్తే తీసుకోవచ్చు, అంతేకాని స్మృతిలో చెప్పినట్లుగా నువ్వు శృతిలో కూడా చెయ్యాలంటే కుదరదు. అందుకని దాన్ని స్మృతి అన్నారు. ఒక్క వ్యక్తి విశేషం ద్వారా చెప్పబడినది పౌరుషేయము అన్నారు. ఇవి
ఉపనిషత్తుల్ని వేదాల్ని అపౌరుషేయం వ్యక్తి విశేషం ద్వారా చెప్పబడలేదు. యథాపూర్వం అకల్పయత్, పూర్వకల్పంలో ఎలా ఉన్నాయో అలాగే ఆ బ్రహ్మగారి శ్వాస ప్రశ్వాసల ద్వారా మళ్ళీ వెలువడుతాయి అంతే. ది కమ్అట్ యాజ్ ది ఆర్ ప్రీవియస్ అంతే. అగ్ని జ్యోతిరః శుక్ల అని చెప్పినప్పుడు అగ్ని జ్యోతిరః శుక్ల అన్నప్పుడు అక్కడ అభిమాని దేవతలను తీసుకోవాలి. అంతేకాని ధూమో రాత్రిస్తథా కృష్ణ అని శృతిలో చెప్తారు. సౌతార్థస్యేవ ప్రత్యభిజ్ఞానమితి చేత్ న. ఇక్కడ స్మృతిలో ఏం చెప్పారు? అగ్ని జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం చెప్పారు. కానీ ధూమో రాత్రిస్తథా కృష్ణ అని ఇక్కడ శృతుల్లో చెప్పారు. అది అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పారని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని? తం కాలం వక్షతి, ఇది కాల ప్రతిజ్ఞానాత్, వాళ్ళు కాలాన్ని చెప్తున్నారు. విరోధ పరిహారస్య ఉక్తత్వం తభిమాన దేవతార్థ పక్షే సమానార్థకతయ. నువ్వు అక్కడ కాలం చెప్పారు, ఇక్కడ అభిమాన దేవత అని చెప్పారు. ఇక్కడ అభిమాన దేవత చెప్పింది అక్కడ తీసుకుంటే నీకు ఏ విధమైనటువంటి భేదము కనిపించదు. అందుకని అదోషాచ తస్మాత్ విద్వాన్ సర్వదా ఏవ ప్రేతే విద్యాఫలం ప్రాప్నోతి. కనుక ఉపాసకుడు ఎప్పుడు చచ్చినా ఆ ఉపాసన ఫలాన్ని పొంది తీరుతాడు. ఈ విధంగా 4 రౌండ్ అయిపోయిందా? 4 ఉన్నాయి. ఇప్పుడు 4 3